శ్రీమాత్రే నమః. అధిక మాసము అధికస్య అధిక ఫలం అంటారు కదా. అయితే అందుకే నేను మరి అమ్మవారు నా దగ్గరికి వచ్చేసింది. ఆవకాయ కోసం జాడీలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ గౌరమ్మ సెట్ని చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఇంతకుముందు నేను టీవీలో చూసి యూట్యూబ్లలో చూసి అనుకునేదాన్ని ఇవన్నీ ఎందుకు అని. కానీ నాకు అవి లైవ్లో చూసి ఆగలేదు, నేను కూడా తీసుకున్నాను. అయితే చాలా బాగుంది. అధికస్య అధిక ఫలం అని అంటారు అన్నందుకు నాకు గౌరమ్మ సెట్టులో జనరల్గా 5 వస్తాయి, కానీ నాకు ఒకటి ఎక్కువ ఇచ్చింది అమ్మవారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకొని మనము శుభ్రపరిచి పూజ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, అందరూ చూడండి. అయితే మనం ఒకరి దగ్గర నుండి చూసి నేర్చుకోవడం అనేది వేరు, స్వతహాగా మనము అదే దీంట్లోనే సాంప్రదాయంలోనే పుట్టి పెరిగి పెద్దలందరినీ చూస్తూ ఆచరిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇది మాకు చిన్నప్పటి నుంచే తెలిసిన విద్యని. ఈ విధంగా నేను కవర్లోంచి అన్నీ ఒక్కొక్కటి తీసి బయటకు పెడితే నాకు తెలిసింది ఇందులో ఒకటి ఎక్కువ వచ్చింది అని. చాలా సంతోషమైంది. అయితే ఈ గౌరమ్మ సెట్ని ఏ విధంగా మనం శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా గౌరమ్మ సెట్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనం తెచ్చుకున్న సామాన్లన్నిటినీ ఒక దగ్గర నీట్గా పెట్టుకొని ఒక పెద్ద బేసన్ లాంటిది ఏదైనా టబ్బు లాంటిది తీసుకొని అందులో శుభ్రమైన మంచినీళ్ళు కానీ లేదంటే బోర్ డైరెక్ట్గా ఆన్ చేసుకొని వాటర్ని పట్టేసుకోవాలి. వాటర్ని పట్టుకున్న తర్వాత నిండుగా పట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా అంటే ఈ వాటర్ అనేది మనకి ఈ నీళ్ళు అనేది మనకు గంగాదేవితో సమానము. అందులో గంధము, పసుపు, కుంకుమ అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ మనం కూడా ధరించాలి. గంధంని మళ్ళీ చెంపలకు రాసుకోవాలి, పసుపుని పుస్తలకు పెట్టుకోవాలి, కుంకుమకి నుదురుకు మరి పాపట భాగంలో పెట్టుకొని అక్షింతలు వేసి చక్కెర అనేది నీళ్ళల్లో వేయాలి. గంగే చేమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని వేసిన తర్వాత అందులో మంచిగా మనం తెచ్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఈ విధంగా వేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని ఏదైనా ఒక మనకి వచ్చిన మంత్రాన్ని లేదంటే శ్రీమాత్రే నమః అంటూ వేస్తూ ఉండాలి. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనము అది ఒక్కొక్కటిగా సపరేట్గా వేయొద్దు. అది భార్యాభర్తలతో సమానం అన్నట్టుగా అవి రెండు ఒక్కటే కలిపి పెట్టాలి. అది ఎప్పుడైనా మన ఇంట్లో కూడా వంటింట్లో కూడా మనము వంటకి వాడుకునే అవి ఉంటాయి కదా, అవి కూడా ఏవైనా అది ఒక దగ్గర ఇది ఒక దగ్గర పెట్టొద్దు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారో కింది దాన్ని కూడా కడగాలని చెప్పి ఆ పైన దంచేది వేరే దాంతో దంచుతారు, ఉల్టా పెట్టి దంచుతారు. అట్లా చేయొద్దండి. ఇది అమ్మవారి గౌరమ్మ అంటే నిజంగానే అమ్మవారితో సమానము. అమ్మవారు అయ్యవారు కలిసిందే భార్యాభర్తలతో ఉన్న బంధం అన్నట్టు. దాన్ని మనం ఒక్కొక్కటిగా తీయద్దు. స్నానం చేయించేటప్పుడు తీయద్దు, పూజ చేసేటప్పుడు తీయద్దు, మనము ఇంకా వంట చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా అల్లం దంచుతారు కొంతమంది, ఎప్పుడు కూడా దాన్ని సపరేట్గా ఉంచొద్దు. మళ్ళీ అల్లం కానీ ఏదైనా దంచిన తర్వాత ఏదైనా పచ్చడి దంచిన తర్వాత వెంటనే దాన్ని నీట్గా కడిగి తుడిచి వాటిని ఒక దానిలో ఒకటి పెట్టాలి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ మంచిగా అందులో వేసేసి మంచిగా కొద్దిసేపు ఉంచినట్లయితే దాంట్లో ఉన్న దుమ్ము కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, ఎంతమందో వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అదంతా వెళ్ళిపోవడానికి కొంచెంసేపు పక్కన పెట్టేసేయాలి. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతిరోజు నేను నిత్య పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత తులసి చెట్టు దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటాను. అది కూడా నేను ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ప్రతిరోజు గంగాళంలో ఉన్న నీళ్ళని తీసేసి మళ్ళీ ఇట్లా ఫ్రెష్గా కొంచెం కడిగేసుకొని ఇంకా వారానికి ఒక్కసారి పీతాంబర్ వేసి కడుగుతాను, కానీ డైలీ మాత్రం జస్ట్ అందులోంచి వాటర్ తీసేసి పూజ చేసుకుంటూ ఉంటాను. ప్రతిరోజు ఉంటుందండి ఈ పూజ తులసి చెట్టు దగ్గర. అయితే ఇందులో ఒక చిన్న తాబేలు, ఇంకో చిన్న గంగాళం ఉంది. 2 గంగాళాలు పెడతాను, కానీ ఇక ఈరోజు ఇంకా లాంగ్ అవుతుందని ఒకటే గంగాళంలో చూపిస్తున్నాను. నా దగ్గర గ్రీన్ కలర్ రాయి ఒకటి ఉంది, పచ్చరాయి అని. బుధుడికి సంకేతం అది, బృహస్పతికి. అందుకని నేను అది రాయిని కంపల్సరీగా అందులో వేస్తాను. మళ్ళీ ఫ్రెష్గా అందులో వాటర్ వేసుకొని మళ్ళీ అందులో గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర
ఏవైనా పువ్వులు అన్నీ వేసుకొని అమ్మవారికి గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని నమస్కరించుకోవాలి. వీలైతే అందులో మనం కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. పాల సముద్రంలోంచి వచ్చిన అమ్మవారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సాక్షాత్తుగా నివాసం ఉంటారు మన ఇంట్లో. రోజు మన తులసి చెట్టు ముందర ఈశాన్యంలో మనము ఆ విధంగా నీటిని ఏర్పరచుకున్నట్లయితే మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ విధంగా మొదటగా మనం గంగా అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా దీపారాధన చేసుకోవాలి. అగరబత్తితో కానీ ఏకారతితో కానీ దీపారాధన చేసుకొని దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు పెట్టి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనం సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే అని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం పూజ మొదలు పెట్టుకోవడమే. అయితే నా తులసి చెట్టులో ఇక్కడ శివుడు అంటే లింగము, నందీశ్వరుడు, కృష్ణుడు ఉంటారు. ప్రతిరోజు నేను వాళ్ళని అభిషేకం చేసే సమయంలో ఆ వాడే ప్లేట్ని కూడా నేను మళ్ళీ శుభ్రపరిచి అక్కడే పెడతాను. అంటే మనం ప్రతిరోజు చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం పదే పదే లేవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా లింగాన్ని, నందీశ్వరుణ్ణి ఇట్లా తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని గంగాళంలో ఉన్న నీటిని తీసుకొని కొంచెంగా అక్కడ శుభ్రపరచుకొని, అంటే మనము విగ్రహాలను పెట్టుకునే ప్లేస్లో ప్రతిరోజు శుభ్రపరచుకొని కొంచెంగా పసుపు కుంకుమ పెట్టుకొని అక్షింతలు వేసుకొని తర్వాత ఇక్కడ లింగానికి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునే ఉజ్జయిని మహాంకాళ ఓంకార అమలేశ్వర పరళ్యా వైద్యనాథంచ డాకిన్య భీమాశంకర సేతు వందేతు రామేశం నాగేశం ద్వారుకావనే అంటూ నమస్కరించుకొని మనము లింగానికి కూడా అభిషేకం చేసి పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. అంటే నిత్య దీపారాధన, విగ్రహారాధన, నిత్య దైవారాధన ఇంట్లో మా వారు చేస్తారు పంచసూక్తాలతో. విగ్రహారాధన నేను ఇక్కడే చేస్తూ ఉంటాను, ఒట్టి లింగానికి, నందీశ్వరునికి, కృష్ణునికి. అయితే అక్కడ లోపల మా వారు చేసిన విగ్రహారాధనలో మాకు పెళ్ళిలో ఇచ్చిన పంచపూజ ఉంటుంది. దానికి మాత్రం 5 సార్లు కుంకుమ వేసి శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటాము. అది మాకు పెళ్ళిలో గౌరమ్మ అని ఇస్తారు. దానికి ప్రతిరోజు పసుపు కుంకుమ వేసుకోవాలి. అయితే ఇదే విధంగా కృష్ణుడికి కూడా గంధము, పసుపు, కుంకుమ పెట్టి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని నమస్కరించుకోవాలి. తర్వాత మనము చక్కెరని నైవేద్యంగా పెట్టి అమృతార్పణమస్తు 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 అని 3 సార్లు అనుకున్న తర్వాత ఇక్కడ మనము తులసి చెట్టుకి పూజ చేసుకోవాలి. తులసి అంటే మనం విగ్రహారాధన చేసిన నీళ్ళు అందులో పోస్తాం కాబట్టి అది అయిన తర్వాత తులసి చెట్టు పూజ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. తులసమ్మలో నీళ్లు పోసుకొని తులసి కోటలో మనం ఒక రాయి పెట్టుకుంటాం కదా, విష్ణుమూర్తి అంటే శాలిగ్రామలాగా, ఆ రాయికి కూడా నీళ్లు పోసి ఆ రాయితో పాటు అమ్మవారి అంటే తులసి మాత చెట్టుకి, తులసి కోటకి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర, ఏవైనా పువ్వులు నైవేద్యం పెట్టుకొని సర్వమంగళ మాంగళ్య కానీ లేకపోతే తులసి శ్రీ సఖీ శివే పాపహారిని పుణ్యదే నమస్తే నారదనితే నమో నారాయణ ప్రియ రాఘవం రామచంద్రంచ రావనారిం రమాపతిం రాజీవలోచనం రామం త్వం వందే జగద్గురుం అని తులసీమాతకి కూడా మనం నమస్కరించుకోవాలి. ఇలా ప్రతిరోజు మనము తులసమ్మకి పూజ చేయడం అనేది చాలా విశేష ఫలితం ఇస్తుంది. విశేష ఫలితం అంటే మనకు కోట్లు వచ్చి పడతాయని కాదు, మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో శాంతి ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఉంటుంది, పిల్లలు మనం చెప్పిన మాట వింటారు. అయితే ఈ విధంగా రాగి చెంబులో మళ్ళీ అదే గంగాళంలోంచి నీళ్లు కొన్ని తీసుకొని అందులో ఒక చిన్న పువ్వు వేసి చివరికి సూర్య నమస్కారం చేసి సూర్యునికి అర్ఘ్యం విడుస్తాను. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆ స్టోన్ పైన మంచిగా నీట్గా తుడిచేసుకొని అష్టదళ పద్మం వేస్తాను. ఈ అష్టదళ పద్మం అనేది నాకు మా అత్తయ్య నేర్పించింది. పెళ్ళైన కొత్తలో ఈ విధంగా వేయాలని ఈజీ పద్ధతిలో. అప్పటి నుండి నేను ఈ గంగాళం మమ్మీ ఇచ్చింది. ఇంకా తులసి చెట్టు ముందర ఈ అష్టదళ పద్మాన్ని వేసి ఈ గంగాళంలో పూజ అనేది నా నిత్య జీవితంలో ఒక పీరియడ్స్ తప్ప ప్రతిరోజు ఉంటుంది. ఇంకా ఇట్లా అష్టదళ పద్మాన్ని వేసుకున్న తర్వాత అష్టదళ పద్మము అంచుల వెంబడి ముగ్గులు వేసుకోవాలి. ఫస్ట్ కింద నేను లక్ష్మీ పాదాలు వేస్తాను, తర్వాత శ్రీం అని రాస్తాను, తర్వాత మనము జపమాల, కమండలం, తర్వాత చందమామ, మళ్ళీ సప్త ఋషులు వేస్తాను. మళ్ళీ ఇటువైపున చక్రము, శంకు, గద
వేస్తాను. ఇది రోజు ఉంటుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంటి ముందు రాగానే ఈశాన్యం వైపు చూడగానే పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. ఈ విధంగా అన్నిటికీ వేసిన తర్వాత పసుపు కుంకుమలు వేస్తాను. వేసి ఆ గంగాళాన్ని అష్టదళ పద్మం మీద పెడతాను. అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది అన్నట్టు. ఇది గోమాత అచ్చండి. ఇది నేను బాసరలో తీసుకున్నాను. బాసరలో మనకు అమ్ముతారు అక్కడ. అయితే రోజు మనం గోమాతకి పూజ చేయడం ఎంతో విశేషం కదా, అందుకని నేను 2 గోమాతలని వేస్తాను. నేను ఏదైనా జోడి జోడి చేస్తాను, ఒక్కటిగా చేయను. ఈ విధంగా గోవులేవి 2 అచ్చులు వేసిన తర్వాత కుబేర యంత్రం వేస్తాను. కుబేర యంత్రం కూడా మనకి ఎంతో మంచిగా అనిపిస్తుంది వేస్తుంటేనే. కుబేర యంత్రం చివరిలో పసుపు నింపాలి, మధ్యలో కుంకుమ నింపాలి. మనం ఎక్కడైనా ఇంటి ముందర ముగ్గు వేసినా, కడప మీద ముగ్గు వేసినా, ఎక్కడ ముగ్గు వేసినా కానీ మనకి అది శుభకార్యం ముగ్గు అనడానికి మనం ముగ్గు మీద పసుపు కుంకుమ కంపల్సరీగా వేయాలి. తొక్కుతారు అనుకొని వేయకుండా ఉండకూడదు. తొక్కిన వాళ్ళకి తెలియదులే అనుకోవాలి, కానీ ముగ్గు మీద పసుపు కుంకుమ మాత్రం కంపల్సరీగా వేయాలి. ఈ విధంగా తర్వాత నేను ఇక్కడ హనుమంతుని సంజీవ పర్వతం వేస్తాను. అంటే శ్రీరామ్ అని రాసి సంజీవని పర్వతాన్ని వేసి అక్కడ కొండ, సంజీవని కొండ పర్వతం అట్లా వేసేసి ఇది కూడా నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. పర్వతం లోపల శ్రీరామ్ అని రాస్తాను. అంటే జై శ్రీరామ్ అన్న చోట హనుమంతుడు కంపల్సరీగా ఉంటాడు కదా, అందుకని మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికి బయటకి వెళ్ళినా కానీ ఇంటికి క్షేమంగా రావాలని ఆ సంజీవని పర్వతానికి నమస్కరించుకుంటాను. ఈ విధంగా ప్రతిరోజు డైలీ రొటీన్లో నా నిత్య పూజలో ఇది తులసి అమ్మ అనేది తులసమ్మ పూజ, తులసమ్మ ఆరాధన అనేది ఎంతో ఇష్టంగా చేస్తాను. అయితే ఇది ఇంట్లో వాడడం లేదు. నేను చాలా ఏండ్ల నుంచి ఇక్కడే పెట్టి ఇదే గౌరమ్మగా పూజ చేస్తూ ఉంటాను నేను. అయితే ఇప్పుడు కొత్తగా గౌరమ్మ సెట్ తీసుకొచ్చుకున్నాను కదా, ఆ గౌరమ్మ సెట్ని మనము గంగా జలంలో వేసాం కదా. ఇప్పుడు దానికి మనమి పూజ చేయడానికి ఇక్కడ ఇంట్లో ఇది మా అమ్మ ఎప్పుడో ఇచ్చిన చిన్న చాటలు ఉన్నాయి. అవి తీసి వాటికి మంచిగా పసుపు గంధము రాసి, ఈ చాటలని ఎప్పుడైనా అట్లనే పెట్టేసేయొద్దు. సుమంగళి ద్రవ్యాలకి ఎప్పుడైనా పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నిటితో పూజిస్తేనే అది దానికి ఇంకా పవర్ వస్తుంది. అయితే ఈ విధంగా పసుపు రాసిన తర్వాత కుంకుమతో స్వస్తిక్ రాశాను. 2 చాటలకి కూడా వెనక ముందు 2 వైపులా పసుపు రాసి మంచిగా కుంకుమతో స్వస్తిక్ రాయాలి. ఈ విధంగా 2 చాటలకి మంచిగా అలంకరణ జరిగింది. ఎంత సంతోషంగా ఉంది అంటే చిన్న చిన్న గౌరమ్మ సెట్లకి చిన్న చిన్న చాటలతో వాయనం ఇవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ చాటలో మనము మంచిగా తాంబూలము, పసుపు కుంకుమ, అక్షింతలు, చక్కెర, ఏవైనా పువ్వులు, ఓడిబియ్యము, కాయిన్స్, గాజులు ఏవేవి మన దగ్గర ఉంటే సుమంగళి వస్తువులు అన్నిటినీ అట్లా పెట్టేసి ఇట్లా రెడీ పెట్టేసుకొని పెట్టుకున్నాను. ఈ పీటలు వచ్చేసి నేను మా పిల్లలు సంక్రాంతికి నోముకి పెట్టుకున్నారు. ఇవే పీటలు ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి. వాటిని గౌరమ్మ పీటలు అని కూడా అంటారు. ఫస్ట్ పీటలు వచ్చాయి, మళ్ళీ గౌరమ్మ వచ్చింది. ఆ చాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు గౌరమ్మకి ఉపయోగపడ్డాయి. అంటే ఏదైనా మన దగ్గర ఉంది అంటే అది దేనికో ఉపయోగపడుతుందని అర్థము. అయితే ఈ విధంగా పీటకి కూడా అలంకరణ అనేది చాలా ముఖ్యము. మంచిగా ముగ్గులు వేసుకొని పీటకి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అయితే ఇదంతా రోజు చేయాలా అని అంటే రోజు ఏం అవసరం లేదు. మొదటగా తెచ్చుకున్నప్పుడు చేసుకొని మళ్ళీ మనము పౌర్ణమిగా కానీ నెలకొక్కసారి ఇట్లా చేసుకొని ప్రతిరోజు ఆ పువ్వులని తీసేసి కొత్త పువ్వులను పెట్టుకొని పూజించుకోవచ్చు. ఈ విధంగా పీట అలంకరణ అయిపోయిన తర్వాత మనము ఇంకా తీసుకొచ్చుకున్న రాతి గౌరమ్మ సెట్ని పెట్టుకోవడానికి, అంటే అవి దేంట్లో పెట్టుకుంటామో అది పెట్టుకోవడానికి దాన్ని కూడా ఆ ప్లేట్ని కూడా మంచిగా అలంకరించుకోవాలి. ఏదైనా స్వస్తిక్, శ్రీ, ఓం అనే వాటితో మనం అలంకరించుకోవాలి. మన ఉంగరం వేలితో కనుక మనము అలంకరణ చేసినట్లయితే మనకి ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా ఆ ప్లేట్ని కూడా అలంకరించుకొని నమస్కరించుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటర్లో వేసిన ఆ నీళ్ళల్లో వేసిన గౌరమ్మ సెట్లన్నీ ఒక్కొక్క గౌరమ్మని తీసి మంచిగా శుభ్రంగా కడిగి
ప్రతి గౌరమ్మకి మనము ఈ విధంగా గంధము పసుపుతో అలంకరణ చేసి కుంకుమ పెట్టి అందులో పెట్టాలి. అంటే ప్రతి గౌరమ్మ కూడా ఒక్కొక్కటిగా పెట్టొద్దు. భార్యాభర్తలు పార్వతీదేవి శంకరుడు ఒకే దగ్గర ఉంటారు అని మనకి ఇది ఉదాహరణ. అందుకని వాటిని మనం పక్కన తీయకూడదు. అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది గౌరమ్మ సెట్లో. అందుకని ఎప్పుడు కూడా వాటిని మనం సపరేట్గా పెట్టకూడదు. మళ్ళీ అది అట్లా మంచిగా నీట్గా పెట్టేసి అందులో పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ప్రతి గౌరమ్మని మంచిగా గంధము పసుపు కుంకుమతో అలంకరించుకొని మనము అలంకరించి సిద్ధంగా పెట్టుకున్న ప్లేట్లో పెట్టేసుకోవాలి. అయితే ఇదంతా పూజ అనేది కూడా మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి, అంటే మనకి ఎంత ఓపిక ఉంది, మనం చేసే పనిని ఎంతవరకు పూర్తిగా చేయగలుగుతాము అనేది మనది మనకే ప్రశ్న, మనది మనకే జవాబు అమ్మవారి రూపకంగా మనకి ఇస్తుంది. అయితే ఇది కూడా చూడండి సానపెట్టెలాగా ఎంత బాగుందో. ఇంకా మనము ఈ ప్రతీదీ కూడా మనం చేసే పని ప్రతీదీ పూజలాగానే భావించాలి. మనం మాట్లాడే ప్రతి మాట మంత్రంగానే భావించాలి. ఎదుటి మనిషిని కూడా మనము దైవంలాగానే చూడాలి. ఈ విధంగా నిత్య దీపారాధన, నిత్య విగ్రహారాధన, నిత్య పూజ చేసుకొని మనం ఎంత మౌనంగా ఉంటే మన పనులు, మన సంకల్పాలు అంత తొందరగా నెరవేరుతాయి. చూడండి ఎంత కళ వచ్చిందో. అన్నింటికి మంచిగా అభిషేకంలాగా చేసి గంధము పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి పువ్వులను అలంకరించగానే ఒక్కొక్కటి అలంకరిస్తుంటే ఎంత కళగా వస్తుందో అట్లనే మనం కూడా మన మనసుని, మన ఆత్మని, మన శరీరాన్ని, మనము కనిపించే రూపాన్ని అలంకరించుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఉన్నట్టయితే మనం కూడా ఇంత కళగా కనిపిస్తాము. ఎంత కళగా కనిపిస్తామో, ఎంత సువాసనగా ఉంటామో అమ్మవారు కూడా వాళ్ళ దగ్గరికి ఇట్టే వచ్చేస్తుంది. ప్రతి పనిలో మనకి అడుగడుగున వెంట ఉంటుంది. మనం ఏదైనా కావాలి అనుకోకముందే మనకి కావాల్సింది ఇచ్చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా మంచిగా మనం పూర్తిగా అలంకరణ చేసుకొని మనము అక్కడ గౌరమ్మ సెట్కి మనము వాయనం ఇచ్చుకోవాలి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అని, నా వాయనం అందుకున్నదెవరు అని మనమే పార్వతీదేవి అనాలి. కోరితినమ్మ వరం అనాలి, ఇస్తినమ్మ వరం అనాలి. ఈ విధంగా మనము అమ్మవారు సాక్షాత్తుగా అక్కడ ఉందని భావించి పూజ చేయాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆదిత్యాచ సోమాయచ మంగళాచ బుధాయచ గురుశుక్ర శనిశ్చర రాహవే కేతవే నమః అని మనము సూర్యభగవానునికి అర్ఘ్యం విడిచి తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాము అంటే మన పూజ కంప్లీట్ అయిపోయినట్టే. తేజసామపి తేజస్వి త్రయీమూర్తి దివాకరః పద్మబంధు సహస్రాంశు ఆదిత్య శరణం మమ అని ప్రతిరోజు మనకి దర్శనమిచ్చే సూర్యభగవానునికి కూడా మనము ఎంతో శ్రద్ధ భక్తులతో ప్రీతితో మనం పూజించినట్లయితే భగవంతుడు మనపైన కృప కంపల్సరీగా ఉంచుతాడు, తప్పకుండా ఉంచుతాడు. ఈ విధంగా ప్రతిరోజు మనము వీలైనంత పూజ అనేది తులసిమాత దగ్గర, సూర్యభగవానునికి, ప్రకృతికి, మనం ఇంట్లో దేవుడికి పూజించి మనము ప్రతి సంకల్పాన్ని మంచిగా మనోవాంఛలని నెరవేర్చుకునే మంచి అవకాశాలు భగవంతుడు మనకి కల్పించాడు. ఏ జీవికి లేనంత అవకాశాలని, ఏ జీవికి లేనన్ని అనుకూల వాతావరణాన్ని మనకి కల్పించింది ఆ భగవంతుడు. మనకి కల్పించిన భగవంతుడిని మనము మొక్కడానికి సమయం లేదు అనుకోకుండా ఉన్న సమయంలో ఒక్క నిమిషమైనా భగవంతుని కోసం కేటాయించినట్లయితే భగవంతుడు తప్పకుండా మంచి చేస్తాడు. యద్భావం సద్భవతి, సద్భావం సత్ఫలితం అనే ఒక స్లోగన్ని మనమే రాసేసుకొని ఎవరెన్నన్నా ఎవరేం చేసినా నన్ను కాదు, నా దేహాన్ని మాత్రమే, నా ఆత్మని, నా మనసుని ఎవరు ఏం చేయలేరు అనుకొని మళ్ళీ ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనం భగవంతుడి ముందర క్లెన్స్ అయిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉన్నదే పాటించిందే చేస్తున్నదే చూపిస్తున్నామండి. స్పెషల్గా నేర్చుకొని చూపించిందేమి కాదు ఇది. మన ఇంట్లో ఉన్నదే చేస్తున్నాము. ఇప్పుడు ఈ గౌరమ్మ సెట్ అనేది చిన్నగా వచ్చింది, కానీ మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఇది ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళల్లో పూజలు చేసేది. వాళ్ళు ఒక కింద ఒక ర్యాక్లో పెట్టుకొని వాళ్ళు ప్రతి నెల ఇట్లనే పూజ చేస్తూ ఉంటారు. కానీ అవి పెద్దవి, ఇవి చిన్నవి.